జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడదాం. చాలామంది ఇప్పుడు జనరల్‌గా ఏమనుకుంటాం, ఒక 40, 50 ఏండ్లొస్తేనే మోకాళ్ళ నొప్పులొస్తాయని అనుకుంటాం. అట్లా లేదిప్పుడు. యాహ్! అందరికొచ్చేస్తున్నాయి. అందరికీ వస్తున్నాయి. వన్స్ ఒక డెలివరీ అయింది. అంటే ఇప్పుడు 30స్‌లో ఉన్న వాళ్ళకి గూడా వస్తా ఉన్నాయి. వస్తున్నాయి. ఎందుకు దట్ మోకాళ్ళ నొప్పంటే అది ఓన్లీ ఒబేస్డ్ ఉన్నందుకా? లేకపోతే ఇంకేదైనా ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. రీజన్? ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ మోకాళ్ళ నొప్పులు రావటానికి. ఇంకా డిఫరెంట్ విటమిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు యాహ్! డి విటమిన్ గానివ్వండి, కాల్షియం గానివ్వండి, ఈ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. సో, అట్లా ఇప్పుడు డెఫిషియన్సీస్ వల్ల అయితే ఆ డెఫిషియన్సీస్ కవర్ చేసుకోవాలి. ప్లస్ అరిగిపోయి ఉంటాయి కొన్ని, బరువు వల్ల కూడా జాయింట్స్ కొన్ని అరిగిపోతాయి. సో, అరిగిపోయినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గుజ్జు కరిగిపోతుంది. గుజ్జు కరిగిపోయినప్పుడు ఆ గుజ్జు పెంచుకోవడం, అరిగిపోయినప్పుడు కొంచెం ఆయుర్వేదంలో అట్లా మనకి ట్రీట్మెంట్ ఉందా? ఉందండి. వితౌట్ సర్జరీస్? వితౌట్ సర్జరీ గుజ్జు పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కటిబస్తి, జానుబస్తి అని చేస్తామన్నమాట. కటిబస్తి అంటే స్పైన్‌కి చేస్తాము. జానుబస్తి అంటే మోకాళ్ళకి చేస్తాము. సో, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఇప్పుడు ఏదైతే పార్ట్ అరిగిపోయినా, గుజ్జు తగ్గిపోయినా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మెడిసిన్ కూడా పెడతాం గుజ్జు పెరగడానికి కానివ్వండి, ఇప్పుడు బోన్ రిప్లేస్మెంట్‌కి కానివ్వండి, ఇంటర్నల్‌గా కూడా మెడిసిన్ కూడా పెడతాం. సో, దానివల్ల ఆ మెడిసిన్ ఈ లోకల్‌గా ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో కటిబస్తి, జానుబస్తి, దానివల్ల బ్లడ్‌లో ఉన్న ఆ మెడిసిన్ అక్కడికెళ్తుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. సో, అక్కడికెళ్ళి అక్కడ ఉన్న పాథాలజీని డెస్ట్రాయ్ చేస్తుంది. సో, దాంతో నొప్పులు తగ్గుతాయి. ఎట్లాంటి ఎక్సర్‌సైజెస్ ఏమైనా చెప్తారా దీంట్లో? ఉంటాయండి. యోగా చేసుకోవచ్చు, ప్రాణాయామం చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. సో, వీటన్నిటి వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంత బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్సర్‌సైజెస్ కూడా చెప్తాం.